వెళ్ళిపోదాం, వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వాక్యాన్ని త్వరగా చదువుతారు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుతున్నారు. అందరు బైబిల్లో గమనించాలి. యెహోవాను నేనే, ఇదే నా నామం, మరెవనికి నా మహిమను ఇచ్చువాడను కాను. నాకు రావలసిన స్తోత్రమును ఆమేన్ ఆమేన్ నాకు రావలసిన స్తోత్రాన్ని నేను విగ్రహాలకు రానివ్వను. చూడండి, ఈ వాక్య భాగంలో దేవుడు బహురోషం కలిగిన వాడై తనకు ఏమేమి రావాలని ఆయన కోరుకుంటున్నాడో అర్థం చేసుకోగలుగుతాం. దేవుడు కూడా తనకు కావలసిన వాటిని చెప్తున్నాడు. నాకు రావలసిన వాటిని ఇతరులకి చెందనివ్వనని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఆ వచనంలో చక్కని పదం కనపడుతుంది, యెహోవాను నేనే. పలు చోట్ల దేవుడు తన్ను గూర్చి పరిచయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు నీ దేవుడైన యెహోవా నాకు నేను అంటాడు. నేను యెహోవాని, నిన్ను స్వస్థపరిచే యెహోవాని కూడా నేనే అంటే నాకు మించినోడు ఎవరు లేడని, నా తరువాతకి ఎవరు లేరని. ఈ వాక్యాన్ని బట్టి గమనించండి, యెహోవాను నేనే, ఆమేన్, ఇదే నా నామము, మరి ఎవనికి నా మహిమనిచ్చువాడను కాను. ఈ వాక్య భాగంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం మహిమ, గ్లోరిఫైయింగ్. దేవుడు మహిమ పరచబడటం అనేది ఆయనకి ఇష్టం. ఆయనకున్న లక్షణాల్లో ఒక లక్షణం మహిమ పొందటానికి అర్హుడు. కొన్ని మంచి మాటలు ఇప్పుడు ధ్యానం చేద్దాం, బాగా ఆలకించాలి. మనకంటే ముందు పరలోకంలో దేవదూతలను ఆయన సృజించాడు, క్రియేట్ చేశాడు. ఆ తరువాత చాలా కాలం తర్వాత ఈ భూమిని నిర్మించి భూమి మీద మనిషిని దేవుడు తయారు చేశాడు. సృజించలేదండి, తయారు చేశాడు. తన చేతులతో తను దిగొచ్చి ఈ మనిషిని తయారు చేశాడు. తయారు చేసినప్పుడు తన మహిమతో మనిషిని నింపి పెట్టాడు, మహిమనిచ్చి భూమి మీద నిలబెట్టాడు. తన స్వయంకృత అపరాధాలను బట్టి మానవుడు తన మహిమను పోగొట్టుకుని దిగంబరైపోయినప్పుడు మరలా గొర్రెపిల్లను వధించి చర్మపు చొక్కాలు చేయించి ఏదైనాలోంచి తొలగించి చెమటకి, శ్రమకి, వేదనకి, ఆ వేదనకి మానవుణ్ణి దేవుడు వదిలేశాడు. మహిమను పొందిన వాడు మట్టిలో పొరలాడుతున్నాడు. ఇది జరిగిన చరిత్ర. ఈ మనిషిని చేయటానికి ముందుగా దేవుడు పరలోకంలో తన నామాన్ని నిత్యము మహిమపరచుటకు కెరూబుల్ని, సెరాపుల్ని ఆయన నియమించుకున్నాడు. వారికి అధిపతిగా, లీడర్గా లూసిఫర్ని నియమించాడు. వాడు తన అందాన్ని చూసి, తన జ్ఞానాన్ని చూసి తను తాను చెరుపుకుని పడిపోయాడు. అది వాని చరిత్ర. నేను మీతో చెప్పాలనుకుంటున్న మాట, దేవదూతలు చెల్లిస్తున్న మహిమను మాత్రమే కోరుకోకుండా ఆల్రెడీ దేవదూతలు పరలోకంలో నిత్యము ఆయన్ని మహిమపరుస్తున్నారు. ఆ మహిమతో సరిపెట్టుకోకుండా ఈ మట్టి మనిషి చెల్లించే మహిమని
మహిమని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఇది దేవునికి మన మీద ఉన్న అపారమైన ప్రేమ, అపారమైన ప్రేమ. దేవుడు మనిషిని ఎందుకు చేశాడు? వాట్ కైండ్ ఆఫ్ పర్పస్? ఈ ఫోన్ మైక్ ఉందండి, దీని పని ఏంటంటే నేను మాట్లాడుతున్న వాయిస్ని మీకు రిలీజ్ చేయటం. ఇది దీని పర్పస్. ఫోన్ ఉంది, ఎక్కడో ఉన్న వ్యక్తి స్వరాన్ని నీకు వినిపించే పర్పస్. ప్రతి వస్తువు దాని పనితనం కొరకు తయారు చేయబడి. మరి మనిషి ఎందుకు తయారు చేయబడ్డాడు? ఈ భూమి మీద ఎందుకు పుట్టారు? మనం ఎందుకు పుట్టామండి? బియ్యం పుచ్చిపోతాయనా? ఒక అతను అన్నాడు, నువ్వు ఎందుకు పుట్టావురా అంటే, బియ్యం పుచ్చిపోతాయని, అవి పుచ్చిపోకుండా తిని బతుకుదామని వచ్చాను అంటాడు. ఇంక వాడికి ఎంత రెక్కలేసో చూడండి, వాడి జీవితం మీద ఎంత గురి గమ్యం ఉందో చూడండి. తినటం, ఉండటం, పని చేయడు, పాడు చేయడు. ఇలాంటి వాళ్ళు ఇంటికి భారం, ఊరికి దరిద్రం. వింటున్నారండి? దేవుడు మనిషిని చేసిన ఉద్దేశం ఏంటంటే, చదువుదాం పక్కనే 43వ అధ్యాయం 7వ వాక్యం చదువుదాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయం, అండర్లైన్, మరలా గట్టిగా, నా మహిమ నిమిత్తం. ఎందుకు సృజించుకున్నాడు మనిషిని? అందరూ మాట్లాడాల. ఏమండి? నన్ను తన పోలికలో తన స్వరూపమందు జీవశ్వాసనుది నరాలద్ది మాంసాన్ని పొదికి. ఎముకుందే, మనిషి ఎముక అంత తొందరగా మట్టిలో కలవదండి. చాలా సంవత్సరాలు పడుతుంది, చాలా సంవత్సరాలు. ఒక రక్తపు ముద్ద అంత స్ట్రాంగ్గా ఎలా తయారైంది? దేవుని అద్భుతమైన నిర్మాణం అండి, దేవుని అద్భుతమైన కార్యం. మనిషి తయారవ్వటమే గొప్ప అద్భుతం. అందుకే భక్తుడు అంటాడు, అయ్యా నీవు నన్ను కలుగు చేసిన విధము చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నవి. విన్నారా? ఆయన నిర్మాణమే ఒక అద్భుతం. విన్నారండి? మాంసం వేరు, మనిషి మాంసం వేరు. కొరింథీ పత్రిక పౌలు గారు చెప్తారు, మృగం మాంసం వేరు, పక్షి మాంసం వేరు, చేపల దేని మాంసం దాందే. అన్నిటికంటే ఇది చెప్పకూడదు. టేస్ట్ ఎందుట్లో ఉందో తెలుసా అమ్మా? అదొకటే మిగిలింది, ఇక అన్నీ అయిపోయింది. అందుకని దీని జోలికి వెళ్ళకండి. ప్రైజ్ ది లార్డ్. మనిషి మాంసం వేరండి, మనిషి మాంసం వేరు. సరే, పాయింట్ అది కాదు. కానీ దేవుడు మనల్ని ఎందుకు సృజించాడు అనంటే, ప్రభు అంటారు, నా మహిమ నిమిత్తం. విన్నారా? ఫర్ మై గ్లోరీ. నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని నేనే వారిని కలుగ చేసి తిని, నేనే వారిని పుట్టించి తిని. ఆమేన్. ఎందుకు పుట్టించాడు? ఎందుకు కలుగ చేశాడు? నా మహిమ. ఆమేన్. మనం ఎందుకు పుట్టాం? దేవుణ్ణి మహిమపరిచే పని కొరకు పుట్టాం. రైట్. ఇదే అధ్యాయం 21వ వాక్యం కూడా చదువుదాం. నా నిమిత్తం నిర్మించబడిన నా జనులు నా స్తోత్రాన్ని ప్రచురము చేయుదురు. ఆమేన్. ఈ 2 వాక్యాలను బట్టి మనకు అర్థమయ్యే 2 పనులు. ఈ భూమి మీద బ్రతికి ఉన్నంత కాలం దేవునికి నీ కానుక అక్కర్లేదు, దేవునికి నీ కుంటి కోడి అక్కర్లేదు, పెట్టని కోడి గుడ్డు అక్కర్లేదు. కొంతమంది ఏంటో ఈ గుడ్డు ఎట్టపోతే దేవుడు అలుగుతాడు అనుకుంటారేంటి? కొంతమంది పిచ్చి ఆలోచనలు. ఏమండి? ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయనకి ఏమి ఇబ్బంది లేదు. కానీ ఈ 2 పనులు మాత్రం నువ్వు దేవునికి చేయాలి. ఏంటది? ఒకటి మహిమపరచాలి, రెండోది స్తోత్రం చెల్లించాలి. విన్నారా? నా జనులు నా స్తోత్రాన్ని ప్రచురము చేయుదురు. ఇది ఆయన మనసులో ఉన్న కోరిక. మనిషిని చేయటంలో ఆయన ఉద్దేశం అది.
ఒకటి, నిరంతరం ఆయనకి మహిమ చెల్లించాలి. రెండవది, నిరంతరం ఆయనకి స్తోత్రాలు చెప్పాలి. ఈ రెండు సుగుణాలని, ఈ రెండు లక్షణాలని మనము పాటించాలి. ఏంటన్నారా? అమ్మ ఇల్లు కట్టుకున్నావా? అవునండి కష్టపడి కట్టుకున్నా అనకూడదు. దేవుడు దయ వల్ల కట్టుకున్నానండి అనాలి. ఆమె మరి పిల్లలు భలే తెలుగు భలే అందంగా ఉన్నారంటే అవునండి కష్టపడి కనుక్కున్నానండి అంటారా? దేవుడు చక్కని బిడ్డల్ని ప్రతి దానిలో దేవుని గలపాల. దేవుణ్ణి వదిలేసావా, దేవుడు నిన్ను వదిలేస్తాడు. శబ్దం రాలేదు చూసారా? ఆమె అనలేదు చూసారా? ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ఏ విషయంలోనైనా సరే దేవుడు దేవుడు అని అనాలి. అనకపోతే ఎంత ప్రమాదం కూడా చెప్తాను. బాగానండి, మనం ఎందుకు పుట్టాం? దేవుడు మనల్ని ఎందుకు సృజించాడు? తన మహిమ నిమిత్తం. రెండవది, తనకి స్తోత్రము చేయాలి. ఆమె హల్లెలూయా. స్తోత్రము చేయుటం ఒప్పిదం, కన్ఫెసింగ్. ఆయన మనకి ఏమై ఉన్నాడో నోరారా ఒప్పుకోవటమే స్తోత్రం. కనుక ప్రతి విషయంలో మన నోట ఏముండాలా? కృతజ్ఞత వచనం. ప్రతి విషయంలో మనం ఏం చెల్లించాలి? కృతజ్ఞత స్తుతులు చెల్లించాలి. ఎలాగూ చేయటం? మన విషయంలో దేవుని చిత్తం ఏంటది? స్తోత్రం చెప్పటం, కృతజ్ఞత స్తోత్రాలు చెప్పాలి. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. మనకి రెండు కార్యక్రమాలు ఉన్నాయి, రెండు పనులు ఖచ్చితంగా మనం చేయాలి ఈ భూమి మీద. ఒకటి, ప్రతి విషయంలో దేవునికి మహిమ తేవాలి. దేవుని నామాన్ని మాత్రమే మహిమపరచాలి. ఆ రోజు నువ్వు 10,000 ఇవ్వకపోతే వదినా, దేవుడల్లే వచ్చి ఇచ్చావు. ఆ 10,000 ఇవ్వబట్టి ఈరోజు బతుకున్నా. దేవుడల్లే వచ్చావు. మరి దేవుడో కొంతమందిని మనుషులు దేవుడిగా చేస్తారని. దేవుడే నిన్ను పంపించాడు అక్క. అవి అయ్యే మానాలి. దేవునికి మనిషికి సరిపోరు. దేవునితో సమానంగా ఎవరిని చేయకూడదు. అది అసహ్యమైన పని ఆయన దృష్టిలో. మీకు తెలుసు కదా, ఇజ్రాయేల్ ప్రజలు ఎంతకాలం ఉన్నారు ఐగుప్తులో? 400 దాదాపు 30 సంవత్సరాలు, ఇంచుమించుగా 4 తరాలు ఐగుప్తులో యోసేపు ఎరగని తరం వచ్చిన దాకా ఉన్నారు. ఎవరిని ఎరగని తరం? యోసేపు ఒక హిస్టరీ, ఐగుప్తు చరిత్రలోనే ఒక బ్రాండ్, ఒక ఇమేజ్. ఏంటన్నారా? అలాంటిది యోసేపునే ఎరగని ఒక తరం పుట్టిందట. అంటే వాళ్ళు ఎంత దౌర్భాగ్యులు అయ్యారు చూడండి. యోసేపు అనేది ఐగుప్తులో ఒక హిస్టరీ అండి, ఒక చరిత్రనే మర్చిపోయిన తరం. ఈ రోజున మన దేశానికి దౌర్భాగ్యం ఏంటంటే చాలామంది చరిత్ర చదవట్లా, ఎవడే కథ చెప్తే అది నమ్ముతున్నారు. అందుకే అంటున్నారు వీళ్ళంతా వాట్సాప్ యూనివర్సిటీలు చదివస్తున్నారట. వాట్సాప్ యూనివర్సిటీ వెళ్తాయి, అసలు యూనివర్సిటీలు చదివిన వాళ్ళు కాదు వీళ్ళంతా. వింటున్నారా? చరిత్ర తెలిస్తే మనం ఎవరో, మన స్థితి ఏంటో మనకు అర్థమవుతుంది. ప్రియులారా, ఐగుప్తులో అన్ని ఆచారాలు, విగ్రహారాధన బహుభయంకరం. ఈ 4 తరాల్లో ఇశ్రాయేలు ప్రజలు నేర్చుకున్న ఘోరమైన క్రియ ఏంటంటే ఇదే. వాళ్ళు మాట్లాడితే మా ఎదుట ఒక దేవుడు నిలబెట్టు అంటారు. ఎక్కడిది వీళ్ళకి అలవాటు? ఐగుప్తు ప్రజలతో కలిసిపోయి మిళితమై వాళ్ళ ఆచారాలు వీళ్ళు నేర్చుకున్నారు, వాళ్ళ పద్ధతులు వీళ్ళు నేర్చుకుని దేవుణ్ణి ఆరాధించాలంటే ఒక ఆబ్జెక్ట్ కావాలని అడగటం మొదలుపెట్టారు. వీళ్ళ కొరకు ఆజ్ఞలు తేవడానికి మోషే పోతే అహరోన్కి బాధ్యత అప్పచెప్పి వెళ్తే అహరోను విసిగించుతున్నారు. దేనికే? ఆ మోషే అనేవాడు ఏమాయనో మాకు తెలియదు, మా ఎదుట ఒక దేవుడు నిలబెట్టు, ఐగుప్తులోంచి తీసుకొచ్చిన దేవుడు ఎవరో మాకు కనబడాలి, ఒక ఆబ్జెక్ట్ పెట్టు అని చెప్పి విసిగించి, కొట్లాడి, బెదిరించి, భయపెట్టి ఒక ప్రతిమని చేశారు. ఎట్నరా? అదిగో ఆ ఆరాధన
పర్వతం మీద ఉన్న దేవుణ్ణి గుండె మండించింది. మోషే ఇజాల్లెపా, ఏమయ్యా నీ జనులు చెడిపోయారు. ఎలాగా? ఆడోళ్ళు చెడిపోవటం వేరు, మగవాళ్ళు ఎలా చెడిపోతారు? ఆడ మగ కలిసి ఎలా చెడిపోతారు? ఇదిగో ఆరాధన విషయంలోనే మహిమ చెల్లించాల్సిన క్రియ మారితే, మహిమను చెల్లించే పద్ధతి మారితే మనం పాడైపోయే అవకాశాలు 100% లేకపోలేదు. నీ జనులు చెడిపోయారు, వెళ్ళు వాళ్ళు చక్కబెట్టు అని చెప్పి దేవుడు త్వరపెట్టి మోషేని పంపాల్సి వచ్చింది. ఇదంతా మీకు తెలిసిన చరిత్రే. నేను చెప్పాలనుకుంటున్న మాట ఒకటి, మనల్ని దేవుడు సృజించిన ఉద్దేశం, ఎందుకు భూమి మీద పుట్టించాడంటే ఈ భూమి మీద పలానా సంవత్సరం నుంచి పలానా సంవత్సరానికి భూమి మీద బతకాలనేది దేవుని చిత్తం. విన్నారా? 90s పుట్టినోళ్ళు ఉన్నారు, 70s పుట్టినోళ్ళు, 80s పుట్టినోళ్ళు, 60 పుట్టినోళ్ళు, 2000 తర్వాత పుట్టినోళ్ళు. ఇదంతా దైవ నిర్ణయం ప్రకారం ఈ భూమి మీదకి వచ్చాం. ప్రభు కూడా అంటారు, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని భూమి మీద నెరవేర్చి నేను నిన్ను. యేసు ప్రభు కూడా ఏం చేశారండి? వచ్చి ఏం చేశారు? చేయుటకు ఆయన మనకిచ్చిన పని భూమి మీద సంపూర్ణంగా ఏం చేయాలా? నెరవేర్చాలా. విన్నారండి? చేస్తూ తండ్రిని మనం మహిమపరచాలి. ఇది మన పని, మన పని మహిమపరచాలి. కొన్ని మాటలు చెప్తాను, మరలా చూద్దాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం, 49వ అధ్యాయం 3వ వాక్యం చదువుదాం. ప్రైజ్ ది లార్డ్. నీలో నన్ను ప్రభు కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడివి, నీలో నన్ను మహిమపరుచుకొందును. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బాగినా మీరు గమనిస్తే 11వ వాక్యం, ఒక్క నిమిషం, 11వ వాక్యం 48-11 యెషయా గ్రంథం 48-11 కూడా చదువుతున్నారు. నా నిమిత్తం నా నామం అపవిత్రపరచబడినేలా. అండర్లైన్. ప్రభు సీరియస్గా స్ట్రిక్ట్గా చెప్తున్నారు, నా మహిమని ఎవ్వరికి ఇవ్వను. అది ఆయనకి ఇష్టం, అది ఆయన ఇష్టం, అది ఆయన ఇష్టం. నా మహిమని ఎవ్వరికి ఇచ్చివాడను కాను. ప్రియులారా, దేవుడు దేన్నైనా క్షమిస్తాడేమో కానీ దేవునికి విరోధమైన ఆరాధన, విగ్రహారాధన, మహిమ దొంగిలించే ప్రక్రియ లూసిఫర్నే వదిలిపెట్టల. పరలోకంలో ఉన్న ప్రముఖులైన ప్రధాన దూతల్లో ఒకడైన లూసిఫర్ని వదిలిపెట్టలేదండి. ఇక మనం ఎంత మట్టి మొక్కలు కనుక మనం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. విన్నారా? ఈ అన్య సంబంధమైన వాటి దగ్గరికి వెళ్ళకూడదు. అన్య సంబంధమైన ప్రక్రియల్లో కానీ ఆరాధనలో కానీ పాలు పొందకూడదు. బైబిల్ చదవండి, బైబిల్ బాగా వినండి, విన్నారా? ధ్యానించండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకానికి వేరై, లోకం వేరు, మనం వేరు. లోకంలోంచికి మనం బయటకు వచ్చాం, మరలా లోకం మనలోకి రాకూడదు. అది అదే, ఇది ఇదే. వెలుగు వెలుగే, చీకటి వెలుగుకు చీకటికి ఏం పోలిక? అర్థమవుతుందండి? పొత్తు లేదు. రైట్, బాగేనా? కీర్తన గ్రంథం కొన్ని మాటలు చదువుదాం. కీర్తన గ్రంథం 19వ కీర్తన మొదటి వాక్యాన్ని చదువుదాం. కొంచెం గట్టిగా.
హెవెన్స్. విన్నారు? ఆమె ఆకాశములు నీ మహిమని వివరించుచున్నవి. అంతరిక్షం, విన్నారా? అంతరిక్షం ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నవి. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి కూడా జ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఏం లేదు వాటికి భాష లేదు, వాటికి ఏం లేవు. మరి మనకేమున్నాయి? నోటి నిండా మాటలు ఉన్నాయి, నోరు తెరిచి పెద్ద పెద్ద భాషలు వస్తాయి. విన్నారా? పెద్ద పెద్ద భాషలు వస్తాయి. కొంతమందికి కోపం వస్తే ఆ భాష మనకి ఎక్కడ ఏ యూనివర్సిటీలో చదివస్తారో మనకు అర్థం కాదండి. అయ్యి బాబోయ్, ఒక్కొక్క మాట ఎంత బరువుగా ఉంటుందో తెలిసిన. వాటికి భాష లేదు, మాటలు లేవు, అయినను చాలు. భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరం అయినా మహిమపరుచుచున్నాయి, వినబడజేస్తున్నాయి. ఆకాశములు ఆయన మహిమని వివరిస్తున్నాయి. భాష లేకుండా ఎలాగా? మాట లేకుండా ఎలాగా? నన్ను చూడండి రా బాబు, ఎంత విశాలంగా ఉన్నాను. దేవుని కృప మీ ఎడల అంత విస్తారంగా ఉంది. భూమికి ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో ఆయన మన ఎడల ఆయనకున్న ఆయన కృప అంత అధికంగా ఉంది. చెప్పకనే భాష లేదు, మాటలు లేవు, అయినా అవి దేవుణ్ణట మహిమపరుస్తూనే ఉన్నాయి. అంతరిక్షం ఆయన చేతి పనిని, విన్నారా? ఆయన ఎలాంటి పని చేతితో చేస్తాడో వాటిని చూస్తే మనకు అర్థమవుద్దట. నీ కొరకు ఆయన పని చేయలేడా? నీ కొరకు ఒక నూతన క్రియ చేయలేడా? అంతరిక్షం చూడు, ఎంత పెద్ద నక్షత్రాలు ఉన్నాయో, ఎంత పెద్ద గ్రహాలు ఉన్నాయో. ఏది ఒకదానికి ఒకటి కొట్టుకో. మనల్ని నడవమంటే తలకాయలు గుద్దుకుంటుంటారు, కొంతమంది నడవమంటే పొడుచుకుంటుంటారు. చూడండి, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కానీ గ్రహాలు కానీ దేన్ని పొడుచుకో, వాటి కక్షల్లో చక్కగా పనిచేస్తున్నాయి. అది ఆయన చేతి పని. ప్రియులారా, మన దేవుడు అంత శక్తి సామర్థ్యాలు కలిగిన వాడు. నీ నుంచి కోరుకుంటుంది ఒకటే, టు గ్లోరిఫై హిస్ నేమ్. ఆయన నామాన్ని మనం మహిమపరచాలి, ఆయనకు స్తోత్రం చెప్పాలి. స్తోత్రం చెప్పడం నేర్చుకోవాలి. విన్నారా? ఇది ప్రతి దేవుని బిడ్డకు ఉండాల్సిన లక్షణాలని. కొన్ని మాటలు చెప్తాను, ఆలకించ. చదువుదాం అదే కీర్తన భాగం. అదే కీర్తన భాగం 72వ కీర్తన 19వ వాక్యం కూడా చదువుతాం. ఆమేన్. ఎలాంటి నామం అది? మహిమగల నామం నిత్యము స్తుతించబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఆయన మహిమగల నామం నిత్యము మహిమపరచబడునుగాక. స్తోత్రం. సర్వభూమియు ఆయన మహిమతో నిండాలంటే మహిమ చెల్లించే వాళ్ళు కావాలి. అర్థమవుతుందండి? సర్వభూమియు ఆయన మహిమతో నింపబడాలంటే ఇదిగో ఈ భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి మహిమపరిచేవాడిగా, మహిమ చెల్లించేవారుగా మారాలి. అప్పుడు భూమి నింపబడుతుంది. ఆయన ఏదేల్లో ఏమని చెప్పారండి? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపాలి. దేంతో? మహిమ చేత. ఇట్స్ ఏ ఆర్డర్, ఇట్స్ ఎ కమాండ్మెంట్. దేవుని ఆజ్ఞ అండి అది. మహిమతో నింపాలి.
అది మనిషి మీద దేవుడు పెట్టిన బాధ్యత. రైట్, కొన్ని మాటలు చదువుకుందాం. 49 మరలా యెషయా గ్రంథం చదివాం కదా, 43 చదువుదాం. సారీ రా, 48 11. నా నామాన్ని అపవిత్రపరుస్తారేంటి? ఎలా? ఆమేన్, హల్లెలూయా. సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వాక్యంలో చివరి మాట. ఆమేన్. ఎట్లా ఇంగ్లీష్లో చదువుతారా? ఉన్నారు ఇంగ్లీష్ వాళ్ళు? 1 శామ్యూయల్ 2:30. నన్ను ఘనపరచు వారిని, త్వరగా నన్ను ఘనపరచు వారిని కిందకెళ్ళి కొంచెం కిందకెళ్ళి. అది దోస్ హూ ఆనర్ మీ, చాలు. దోస్ హూ హానర్ మీ ఐ విల్ హానర్. నన్ను ఘనపరిచే వారిని నేను ఘనపరుస్తా. చిన్న లాజిక్ కట్. దేవుడు నేను ఎందుకు ఘనపరుస్తలేదు తెలుసా? దేవుడు నువ్వు ఎంత ప్రార్థన చేసి వెళ్తున్నా ఎందుకు కార్యం చేయలేకపోతున్నాడు తెలుసా? ప్రార్థనలు చేస్తారండి, కానుకిస్తారండి, అన్నీ బాగానే ఉంటాయి, కొన్నిట్లో వెనకబడిపోతారు. దేవుణ్ణి ఎలా కనపరచాలో చాలామంది తెలియదు. ప్రియులారా, మనం ఆశీర్వదించబడటానికి ఒక రీజన్ కూడా ఇదే, దేవుణ్ణి కనపరుచుతూ ఉండాలి. ప్రతి కోణంలో, ప్రతి సమయంలో దేవునికి మాత్రమే మహిమ చెల్లించే వారై ఉండాలి. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా దేవుడు లేపుతాడు. అందుకే ప్రభు అంటారు, నన్ను కనపరచు వారిని నేను ఐ విల్ హానర్. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 10 మంది కుష్ఠరోగులు వచ్చారు. లోకా సువార్త 17వ అధ్యాయంలో ప్రభు దగ్గరికి 10 మంది కుష్ఠరోగులు వచ్చి ఏమనని అడుగుతున్నారంటే 17వ అధ్యాయం 11వ వాక్యం త్వరగా. వెళ్ళుచుండెను, ఒక గ్రామానికి వెళ్ళుచుండగా 10 మంది కుష్ఠరోగులు ఆయనకి ఎదురుగా వచ్చి దూరంగా నిలిచి, యేసు ప్రభువా మమ్మల్ని కరుణించమని వాళ్ళు ఏం చేస్తున్నారండి? కేకలు వేశారు. మమ్ములను కరుణించు, హ్యావ్ మెర్సీ అపాన్ ద లార్డ్, అపాన్ మీ, మమ్మల్ని కరుణించు అని కేకలు వేస్తుంటే ప్రభు అన్నారు, మీరు వెళ్ళి. అదేంటి? 10 మంది ఒకరి మొక్కలు పిలుస్తాడేమో, ఒక్కొక్కళ్ళని ముట్టుతాడేమో, బాగు చేస్తాడేమో అంటే ప్రభు అంటారు, మీరు వెళ్ళిపోండి, వెళ్ళి మీ దేహాల్ని యాజకుడికి చూపించి సాక్షులై ఉండండి అని చెప్పాడు. వీళ్ళకి ఏం అర్థం కాక సరే చెప్పాడు కదా అని బయలుదేరారు. ఆయన చెప్పారు కాబట్టి బయలుదేరారు. మొత్తానికి వాళ్ళు వెళుతుండగా, ఆ మాట చదవాలి, వారు వెళ్ళుచుండగా
ఆహా 14 చివరయ్య. వారు వెళ్ళుచుండగా శుద్ధులైరి. ఆమేన్. 10 మంది కూడబలుక్కుని వచ్చారు. అరే ఎట్లాగైనా ఈసారి ఈరోజు మన బతుకులు మారిపోవాలి. అవునరా ఎన్నాళ్ళని అడుక్కు తింటాం. అయిన వాళ్ళకి ఊరోళ్ళకి అందరికి దుర్మార్గంగా అందరూ మన నీచంగా చూస్తున్నారు. సాలకి ఈ బతుకు ప్రభు దగ్గరికి వెళ్ళి ఎలాగోలా బతుకులు ఆడుకుని ఆయన దగ్గర బాగుపడదామని వచ్చారండి. ఆయన వాళ్ళకి ఏమి ముట్టుకోలేదు, బురదరాయలో ఏం చేయాల. మీరు తిరిగి వెళ్ళండి, మందిరానికి వెళ్ళండి, యాజకుడికి సేవకుడికి కనపరుచుకోండి అన్నాడు. ఏంటన్నారండి? వారండి ఒకే విశ్వాసంతో బయలుదేరారు. ఖచ్చితంగా అయిపోయింది. ఆయన చెప్పాడంటే అయిపోయినట్టే. ఇక ఆయన అన్నాడంటే అయిపోయినట్టే. యాజకులు చూపించమంటే అర్థం ఏంటి? పాత నిబంధన లెక్క ప్రకారం శుద్ధులైన తరువాత ఇంకా మచ్చ పొడలు ఏమైనా ఉన్నాయేమో యాజకుడు చూసి నిర్ధారణ చేసి బాగుపడ్డాడని సర్టిఫికెట్ ఇవ్వాలి. అంటే ప్రభు చెప్పారంటే ఇక అయిపోయింది అని దృఢ విశ్వాసంతో వెళ్ళుచుండగా అందరూ ఏమయ్యారు? వారిలో ఒకడు మిగతా వాళ్ళు ఎందుకు కనపడలా? అలా అనుకుని అయిపోయింది. ఇక ఏముంది? ఆయన చెప్తే అవ్వకుండా ఉంటుందా? అయిపోయింది. లైట్ తీసుకున్నారండి. ప్రభు కార్యాన్ని లైట్ తీసుకున్నారు. అయిపోద్ది అనుకున్నావా? అయిపోయింది. ఇంకేంటి? హ్యాపీ అనుకుంటూ వెళ్ళిపోయారు. 9 మంది వెళ్ళిపోయారు. సహజంగా మానవ సైకాలజీ ఏంటి? 9 మంది గోతులు పడినా ఈడు కూడా దూకేసే అవకాశం ఉంది. ఎందుకని? అందుకే సహవాసం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగుపడాలన్నా చెడిపోవాలన్నా 9 మంది పొలవమంటే వెళ్ళిపోతుంటే వీడు మాత్రం ఎందుకు నిలబడాల్సి వచ్చింది? ఆలోచించాలి. ఇంకేంట్రా బాగుపడ్డంగా, యాజకుడు చూపించమన్నాడుగా, చూపించుకున్నపా, ఇంకెందుకు ఆయనతో ఏం పని? ఆయన వల్ల మేలు కలిగిందిగా, మహిమపరచాల్సిన అక్కరేముంది, పదా అని 9 మంది అంటుంటే, లేదురా యాజకుడి కంటే ముందు నేను మహిమ చెల్లించాలి. ఆమె యాజకుడు ఎక్కువ, ప్రభు ఎక్కువ. ఆమె చాలామంది అండి మనుషులకు మహిమ చెల్లిస్తున్నారు. ప్రభు కార్యాన్ని బట్టి ప్రభుకే మహిమ. ఆమె ఈ 9 మంది బలం, నేను రాను మీరు పోండి అని చెప్పి వీడొక్కడే ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా నేను బాగుపడ్డాను బాబు అని ప్రభు దగ్గర సాగిలి పడుతుంటే వెంటనే ప్రభు అన్నారు, ఏంటి నువ్వు ఒక్కడు వచ్చావు? 10 మంది బాగుపడలేదు, మిగతా 9 మంది బాగుపడలేదా? ప్రభు ఇంటెన్షన్ ఏంటి? యాజకుడు చూపించుకుని మరలా నా దగ్గరికి వస్తారని అనుకున్నాడు. ఏంటన్నారా? ఈ ఒక్కడే యాజకుని కనపరుచుకోకుండా, మేబీ కనపరుచుకుని ఉండొచ్చు. ఏంటన్నారా? కనపరుచుకుని అన్నాడు కదా, అయిపోయింది, ఇంకేముంది, మనం వీఆర్ హీల్డ్ అని 9 మంది అటు నుంచి అటు ఊర్లోకి పోయారు. ఈడొక్కడే, అరే ఎంత గొప్ప కార్యం చేశాడే, ఊరు బయట ఉన్న నన్ను మరలా ఊర్లోకి వెళ్ళేటట్టుగా చేశాడే, ఆయనకి నేను ఏం చెల్లించాలి? ఆమె మహిమ చెల్లించాలి కదా. చూడండి, ఆ రిలీజియస్ మైండ్, ఆ ఆధ్యాత్మికమైన వికాసం. పిల్లలు ఈ రోజున మందిరానికి కానీ సహవాసానికి కానీ కార్యాల కొరకు కాదు, ప్రభు కొరకు రావాలి. అర్థమైందన్నమాట. కార్యాలు ఎక్కడైనా జరుగుతాయి, యేసు ప్రభు నామాన్ని ఉచ్చరిస్తే నడి రోడ్డు మీదైనా జరుగుతాయి. కానీ సంఘం దేనికి? ప్రభుని హత్తుకోవటానికి, ప్రభుని వెంబడించడానికి. ఇది మహిమ చెల్లించే స్థలం, ఆరాధన స్థలం, దేవుని సన్నిధికి వచ్చే స్థలం. అంటే ఈ మందిరాన్ని మీరు అంతగా ప్రేమించాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పిల్లలారా, ప్రభు అడుగుతున్నారు, ఆ 9 ఎక్కడా? 10 మంది శుద్ధులు కాలేదా? అయ్యారయ్యా, మరి ఆ 9 ఎక్కడా? ఈ అన్యుడు తప్ప ప్రభు గుర్తుపట్టాడు. ఈడు అన్యుడు. ఏంటన్నారా? మీకు లాజిక్ చెప్పనా? అన్యుడికి దేవుడు కార్యం చేస్తే ప్రభు పాదాల దగ్గర చచ్చిందాకా ఉంటాడు. అదే పుట్టు క్రైస్తవుడో నామకార్థంగా ఉన్నవాళ్ళు అనుకోండి, అంత పెద్దగా ఏమి ఉండదు, అంత టైట్గా ఉండదు, ఎఫెక్టిబుల్గా ఉండదండి. మీరు చూడండి, ఎక్కడైనా చూడండి. అందుకనే మన భారం నామకార్థ క్రైస్తవులు నిజమైన క్రైస్తవులకు మారాలి.
ఈ చివరి దినాల్లో ఏదో కార్యాల కొరకు, మేలు కొరకు, ఏమంటే అద్భుతం ఈ కాదు మనకు కావాల్సింది. ప్రభుని పట్టుకోవటం నేర్చుకోవాలి, ప్రభుని సొంతం చేసుకోవటం నేర్చుకోవాలా. నా ప్రియులరా, ఈ పూట మనం నేర్చుకుంటున్న అంశం, పాఠం ఏంటంటే, నాకు చెందవలసిన మహిమని వేరొక వాటికి నేను చెందనివ్వను అంటున్నాడు. విన్నారా? నా మహిమ నిమిత్తం నేను నిర్మించిన నా జనులు. బా, ఏం స్టేట్మెంట్ అండి! మనల్ని ఎందుకు సృజించాడట? తన నామ మహిమ నిమిత్తమే ఆయన మనల్ని చేశాడు. కనుక ఇదిగో ఈ అన్యుడి వలె, అన్యుడికి చూడండి, కార్యము కంటే కార్యం చేసిన దేవుడు గొప్పోడని, ఆయనకి మహిమ చెల్లించాలని ఒక ఆధ్యాత్మికమైన చింత అతనికి కలిగింది. అంటే మిగతా వాళ్ళంతా ఎవరు? యూదులు. యేసుప్రభు అంటే అద్భుతాలు చేస్తాకు వచ్చాడులే, ఒక ప్రవక్తలే అని తక్కువ అంచనా వేశారు. ఈడొక్కడే అన్యుడండి. మేలు కలగటమే కాదు, మహిమ చెల్లించటం అతనిలో మనం కనిపెడుతున్నాం. ప్రియులరా, ఇదిగో ఈ అన్యుడు దగ్గర మనం నేర్చుకోవాల్సింది. ప్రభు అంటున్నాడు, ఈ అన్యుడు తప్ప దేనికి? దేవుని మహిమపరచుటకు. ఆమేన్. ప్రియులరా, మహిమపరచుట అనేది గొప్ప లక్షణం అండి. ఓ విశ్వాసి జీవితంలో దేవుని మహిమపరచడం అనేది గొప్ప లక్షణం. మీకు కొన్ని మాటలు చెప్పనా? ఒకసారి అపోస్తులు సేవ చేస్తున్న దినాలు, ఒక చదువుదాం 12వ అధ్యాయం. రాజు హేరోదు అంటే పేరు కాదండి, రాజుకి వచ్చిన బిరుదండి. హేరోదు అంటే రాజు. ఈ అపోస్తుల దినాల్లో ఒక రాజుగారు ఓ ప్రాంతానికి వెళ్ళి రాజ దర్బార్లో కూర్చుని ప్రజల యోగక్షేమాలు అడుగుతున్న సందర్భంలో ఈ సేవకుల టాపిక్ వచ్చినప్పుడు, యేసు ప్రభుని గూర్చిన ప్రకటన జరుగుతున్న ఆ దినాల్లో, సువార్త చెప్తున్న ఆ దినాల్లో రాజుగారు జనాలను మెప్పించడానికి బడాయి మాటలు చెప్తున్నాడు. దేవుడు అంటే అట్లా, దేవుడు అంటే ఇట్లా, వీళ్ళేంటి ఇట్లా చెప్తున్నారు, వీళ్ళు చెప్పేది నిజమా కాదని రకరకాలుగా వాళ్ళు కామెంట్ చేస్తుంటే, ఈ జనం ఎలాంటి జనం తెలుసా? సత్యాన్ని ఒప్పుకోని జనం. వాళ్ళు తెగ పొగుడుతున్నారు రాజుగారిని. చదువుతారా? 12వ అధ్యాయం 21 నుంచి చదువుతారు. అపోస్తుల కార్యాల గ్రంథం అదే 12:21 చదువుమా. కూర్చుండి చేయగా ఏంటన్నారా? ఈడే పనికిమాలినోడు. ఈ పనికిమాలినోడు ప్రసంగం చేస్తే ఇక జనం భజన చేస్తున్నారు. ఎలాంటి భజన? ఆహా, ఓహో, నువ్వు చెప్తున్న మాటలు దైవ స్వరమే కానీ మానవుని స్వరం కాదు. అబ్బో, కొంతమంది అండి సేవకులకి ఇట్లాంటి బడాయి కబుర్లు చెప్తుంటారు. అబ్బా అన్నయ్య, ఏమైందమ్మా? దేవుని స్వరం విన్నాను అన్నయ్య. బాగుపడ్డావా? నేను బాగుపడతా. దేవుని స్వరం. ఓరు బాబు, ఇట్లాంటి బడాయి కబుర్లు చెప్తా ఉంటే ఈడు కూడా కాస్త ఉబ్బి ఏం చేశాడు తెలుసండి? దేవుణ్ణి మహిమ పరచనందున మరలా అతడు, జనమేమన్నారు? ఎవరి స్వరాన్ని? ఒక మనిషి స్వరాన్ని ప్రజలు ఏమని చెప్తున్నారు? ఇది దైవ స్వరమే కానీ అబ్బాబ్బా. వెంటనే వాడేమో, ఒరే బాబు, నన్ను దేవుని చేస్తారేంటి? దేవుడే మనిషి అంటలా. ఈడు కూడా ఇది బాగా ఉన్నట్టుంది. ఏంటన్నారా? వెంటనే దేవుని దూత వచ్చి ఏంటన్నారండి? వెంటనే ఏం చేయకపోతే దేవుణ్ణి, అది రాజైనా నీవైనా నేనైనా మహిమ చెల్లించే విషయంలో తేడా వస్తే ఎవరినైనా దెబ్బకు మట్టి కనిపించేయగలడు దేవుడు. ఆ రోజుల్లో అలాంటి కార్యాలు జరిగినాయండి.
నా మాట వినండి, దేవుణ్ణి దేవునిగానే మహింపరచాలి. నీ బలమైనా, నీ ధనమైనా, నీ స్థితి అయినా, నీ ఉద్యోగమైనా, నీ కలిగింది ఏదైనా సరే, నేను కష్టపడ్డాను అనే మాట వదిలేయి. నేను తెచ్చుకున్నాను వదిలేయి. నేను మూటగట్టి వదిలేయి. నేను అనే పదం అసహ్యం. నా దేవుడు, నా దేవుని కృప, నా అనేది వదిలేసి ఆ ప్లేస్లో ఏం పెట్టాలా? దేవుణ్ణి మహింపరచటం నేర్చుకోవాలి. మీకు మంచి మాట జ్ఞాపకం చేయనా? యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వాక్యం కూడా ఒకసారి చూద్దాం. ఎట్లా యేసు ప్రభు వారు చెప్తున్నారు, మీరు అన్ని కోణాల్లో ఫలించాలి. విశ్వాసంలో కాదు, వాక్యంలో మాత్రమే కాదు, ప్రార్థనలో కాదు, స్తుతి ఆరాధనలో కాదు, అన్నిట్లో మీరేం కావాలా? బహుగా ఫలించాలి. ప్లెంటీ ఆఫ్ ఫ్రూట్స్, బహుగా కాయలు కాయాలట. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి ఏమవుతాడు అంటే, మన ఆధ్యాత్మికమైన వికాసం కూడా దేవునికి మహిమే. మీరు ఎదగలేకపోతున్నారు అనుకోండి, ఎన్ని సంవత్సరాలు వాక్యం వింటున్నా మీలో మార్పు రాలేదు అనుకోండి, దేవుని మహింపరచట్లేదు అని. ప్రియులారా, గుడికి వెళ్ళటం ముఖ్యం కాదు, గుళ్ళో ఉన్న జీవం పోసుకుని వెళ్ళటం ముఖ్యం. చూసారా, ఆమెను గట్టిగా అందరు రాలేదు. మందిరానికి ఏం పొందుకుంటున్నారు? ఆ జీవాన్ని పొందుకుని వెళ్ళండి, వాక్యంలో ఉన్న శక్తిని పొందుకుని వెళ్ళండి. ఆ వాక్యమే మీలో కార్యసిద్ధి చేస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. మీరు ఎలా ఫలించాలండి? మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి మహిమపరచబడతాడు. మహిమపరచటం అంటే చప్పట్లు కొట్టడమే కాదండి, మహిమపరచటం అంటే కానుక ఇవ్వటమే కాదండి, మహిమపరచటం అంటే కొన్ని పద్ధతులే కాదు, బహుగా మీరు ఫలించటం దేవునికి మహిమ. ఆమె ఫలించకపోతే ఏం విన్నారా? మహిమ చెల్లించకపోతే ఏమవుతాం? అది కూడా చెప్పాలిగా, చెప్తాను. కొంతమందికి దేవునికి మహిమపరచాలని తెలుసు కానీ చెల్లించరు. విన్నారా? చూద్దాం, రోమాపత్రిక, ఈ మాట చెప్పి ముగిస్తాను, ఆలకించాను. రోమాపత్రిక 1వ అధ్యాయం 18 చక్కగా చదవగలరా? దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగించే మనుషుల యొక్క సమస్తమైన, విన్నారా, భక్తిహీనత ఏం చేస్తుందో తెలుసండి? తలపైకెత్తాలి. మీరు వెలిగించబడ్డారు, మీరు దేవుని చేత దర్శించబడ్డారు, మరలా వెనక్కి వెళ్ళకూడదు. అర్థమవుతుందా? మరలా వెనక్కి వెళ్ళకూడదు. వెనక్కి పోయామా తీవ్ర నష్టం జరుగుద్ది. అందుకే పౌలు గారు ఏమంటాడంటే, దుర్నీతి చేత సత్యమును అడ్డగించు మనుషుల యొక్క సమస్తమైన భక్తిహీనత మీదను దేవుని కోపం పరలోకం నుండి బలముగా బయలుపరచబడుతుంది. తెలియశక్యమైనది ఏదో, దేవుని గూర్చిన తెలియశక్యమైనది ఏదో అది వారి మధ్య విషదమై ఉన్నది. వారికి విషదపరిచెను. ఆయన అదృశ్య లక్షణములను, అనగా మనుషులట దేవుని యొక్క లక్షణాలని ఎలా మార్పు చేస్తున్నారు తెలుసా? అదృశ్యమైన లక్షణాలని వస్తువులు ఆలోచించుట వలన తేటపరచబడుతున్నది కనుక, విన్నారా, దేవుని శక్తి ఎలాంటిదో సృష్టిలో ఉన్న ఒక్కొక్క వస్తువును గమనిస్తే, రాయి, నువ్వు పుట్టక ముందే పుట్టింది ఒక రాయి, విన్నారా, ఎంత లోతుంటుంది, ఎవరు పాతారు, తీయటానికి ఏమన్నా పొక్కులేని కూడా సరిపోదు, అంత బలమైన రాళ్ళు. కొన్ని అప్పుడప్పుడు ఊరు బయటికి వెళ్ళినప్పుడు రాయి మీద రాయి పెట్టి చిన్నపిల్లలు ఆడుకుని వెళ్ళిపోయినట్టు ఉంటాయి. అది ఎప్పుడు పడిపోద్దా అన్నట్టు పడదు. విన్నారండి?
ఊగితే గాలి వస్తే పడేటట్టు ఉంటుంది. రాయి మీద గుండు మీద గుండు పెట్టడం మీరు ఎక్కడ చూడలా? విచిత్రంగా ఉంటాయండి. అవి పడవు, ఎన్నేళ్ళు అయినా పడవు. విన్నారండి? ఎవరు పెట్టారు వాటిని? చిత్రం. విన్నారండి? రకరకాలుగా సృష్టిలో విచిత్రమైన సంభవాలు మనం చూస్తుంటే దేవుని యొక్క మహత్తరమైన శక్తి విచిత్రాలుగా నిర్మించాడు. వీటిని ఆలోచిస్తే దేవుడు ఏంటో అర్థమైపోద్ది. రైట్, మీకు చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే 21 చదవాలి. మరియు జనమట, ప్రజలట దేవుణ్ణి ఎరిగియు ఎన్నరా కొంతమంది అండి దేవుడు ఎవరో తెలుసు కానీ దేవునికి మహింపరచరు. అన్నిట్లో కలగపొలగం అవుతుంటారు, అన్నిట్లో దూరుతుంటారు. ప్రియులారా, దేవుణ్ణి ఎరిగి ఉంటే, దేవుణ్ణి ఎరిగిన వారు, తమ దేవుణ్ణి ఎరిగిన వారు బలము కలిగి, చెప్పండి, గొప్ప కార్యములు చేస్తారు. ఆమేన్. తమ దేవుణ్ణి ఎరిగి ఉంటే నీకు బలం కలుగుతుంది. బలహీనమైన వాటి వైపు చూడవు, బలహీనమైన వాటి వైపు చూడవండి. ప్రియులారా, ఇక్కడ రోమా సంఘంతో పౌలు గారు చెప్తున్నారు, వారట దేవుణ్ణి ఎరిగి దేవునిగా మహిమపరచలేదట. ఇగో 2 లక్షణాలు. ఒకటి మహిమపరచటం, రెండోది కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు. కానీ అది వాదముల యందు వారు వ్యర్థులైరి. వాదిస్తారట. ఎందుకు చెప్పాలి? కొంతమంది అడుగుతుంటారు అప్పుడప్పుడు మమ్మల్ని కూడా, ప్రార్థన కళ్ళు మూసి చేయమని ఎక్కడ ఉంది? మిమ్మల్ని ఎవడన్నా అడిగారా? అన్నం తినేటప్పుడు ప్రార్థన చేసుకుని తినమని ఎక్కడ ఉంది? దీన్ని అంటారు పైత్యం అని. పైత్యం నెత్తికెక్తికి ఇట్లాంటి మాటలు వస్తాయి. విన్నారా? నిజమే, అన్నం తినేటప్పుడు అక్కడ ప్రార్థన చేయమని ఉందా? ఉంది. రైట్. అదే ఓకే సరే. ప్రార్థన కళ్ళు మూయమని ఎక్కడ ఉంది చెప్పండి. అంటే కళ్ళు తెరిచి మన ఎక్కడ ఉందని అంటే మళ్ళీ ఆన్సర్ చెప్పడాడు. ఇది తెలియనోడికి అది కూడా తెలియదుగా, అడగడండి. కొంతమంది వాదాలు నూనె రాస్తే జ్వరం తగ్గిద్దా అక్క, వెళ్ళిపా హాస్పిటల్కి వెళ్ళి, ఆడు 2 పొడుగుతాడు, పొడవుగానే దిగిపోద్ది జ్వరం. ఇలా ఊరికే ప్రార్థన, అన్నిటికీ ప్రార్థన. ఏది? మన విశ్వాసులే. ప్రియులారా, వీళ్ళు ఎదగరు, ఎదిగే వాళ్ళని ఎదగనివ్వరని పెట్టినారండి. ఇలాంటి కొంతమంది మనకు ఎదురు పడుతుంటారు. దేవుణ్ణి ఎరిగి దేవునిగా మహిమపరచలేదట కొంతమంది. రెండోది కృతజ్ఞతాస్తుతులు కూడా 2 మైనస్లు. ఈ 2 మైనస్లు ఉన్న వాళ్ళ గతి ఏమవుతుంది చెప్తా నేనండి. దేవుణ్ణి మహింపరచాలి, దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం నేర్చుకోవాలి. అలా బహుగా ఫలిస్తేనే తండ్రికి మనం మహిమకరంగా ఉన్నట్టు. అలా లేవనుకో, అలా చేసే అలవాటు లేదనుకోండి, ఏమవుతుంది మన గతి? చదవాలి. వాదముల యందు వ్యర్థులైరి. విన్నారా? అది వాక్యం ప్రకారం మారరు కానీ వాదాలు పెడుతుంటారు. ఎవరు చెప్పారు మీకు? ఎక్కడ నేర్చుకున్నారు ఇది అని కొంతమంది తయారవుతారు. వారి అవివేక హృదయం ఏమైపోద్దంటే చీకటితో నిండిపోద్ది. రాను చీకటి కార్యాలు వాళ్ళ జీవితంలో ప్రవేశిస్తాయి. ప్రియులారా, 2 ప్రాముఖ్యమైన లక్షణాలు దేవుని దగ్గర నువ్వు నేర్చుకోవాలి. ఒకటి దేవుణ్ణి దేవునిగా మహిమపరచటం, రెండవది ప్రతి విషయంలో దేవునికి. ఈ 2 సుగుణాలు మనం సంఘంలో నేర్చుకోవాలి. అవి గనక లేవా ఏమవుతుందో తెలుసా? నీ అవివేక హృదయం అంధకారమయమైపోతుంది. ఆ తర్వాత ఏమవుతారు వాళ్ళు? వాళ్ళు అంటారు, అసలు మేము బైబుల్ ఎప్పుడు నుంచి చదువుతున్నాం తెలుసా? సండే స్కూల్లో టీ కప్పులన్నీ నాయే, ఆ సండే స్కూల్లో డ్రమ్ము పగలగొట్టింది నేనే అంటాడు. మరి ఇప్పుడు కాదులే, మరి ఇప్పుడు రానులేండి, ముదిరిపోయాం. వారి అవివేక హృదయం అంధకారమయమైపోద్ది. జ్ఞానులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులు అవుతారు.
అదిగో ఇక్కడి నుంచి గమనించాల. ఎప్పుడైతే దేవుని మహిమపరిచే అలవాటు తప్పుతుందో, ఎప్పుడైతే కృతజ్ఞతాస్తుతులు చెప్పే అలవాటు తప్పిపోతుందో, వాళ్ళలోకి ఈ అన్య సంబంధమైనటువంటి లక్షణాలు వచ్చేస్తాయి. విన్నారా? అక్షయుడగు దేవుణ్ణి, మహిమని, క్షయమైపోయే మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు ప్రతిమా స్వరూపం విగ్రహాలు తయారు చేయటం మొదలు పెడతారు. ఇక మరియమ్మ విగ్రహం కావచ్చు, జోజెప్ప గారి విగ్రహం కావచ్చు. విన్నారండి? ఇట్లాంటి పిచ్చి పనులను చేస్తుంటారు. ఎప్పుడైతే అవివేక హృదయం వచ్చేస్తుందో, నా మాట అర్థం చేసుకుంటున్నారా? మహిమ చెల్లించటం మానేస్తే, కృతజ్ఞత అనుభవం నీలో లేకపోతే, విగ్రహారాధన అంటే ఏదో బొమ్మ పెట్టి దండం పెట్టమే కాదండి, నీ అంతరంగంలో మొదలవుతాయట. నీ అంతరంగంలోనే మొలుస్తాయి విగ్రహాలు. అందుకే చాలా తేటగా ప్రారంభంలోనే రోమా సంఘాన్ని ఆయన హెచ్చరిస్తూ రాస్తూ అంటారు, అట్టివారు చదువురా, ఈ హేతువు చేత వారు తమ హృదయాల్ని దురాశలు అనుసరించి తమ శరీరాల్ని పరస్పరం అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని ఎన్నారా దేహాలు కోసుకోవటం. ఈ మధ్య ఒకళ్ళు వేసాడు, టాటూ వేసుకోవద్దని ఎక్కడుందే? టాటూ ఆడు పట్టిన పైత్యం అది, మనోడే. రకరకాల మంది బయలుదేరుతున్నారు. దేహం నీ దేవుడు ఇవ్వండి, దేన్ని పడితే దాన్ని పూసి రాసి దాన్ని ఎట్లా పడితే అట్లా నాశనం చేయకూడదు. ఈ దేహాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ దేహంలో దేవునిది, నీది కాదు. దేవుని ఆలయం. దేవుని ఆలయాన్ని ఎవడైనా పాడు చేస్తే ఏం చేస్తాడు? దేవుడు వాడిని పాడు చేస్తాడట. దేవుడే వాడిని పాడు చేస్తాడు. ఇంకా ఆడి గతి అంతకంటే ఘోరమైంది ఏం లేదు. ఎప్పుడైతే వీళ్ళు మహిమ చెల్లించటం మానేశారో, కృతజ్ఞత స్తుతులు చెల్లించటం మానేశారో, వారి అవివేక హృదయం అంధకారం అయిపోయిందో, వారిని అపవిత్రతకు అప్పచెప్పాడట. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని సత్యాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? అది వాక్యాన్ని కలిపి జరిపేదానికి దుష్టుడు అక్కర్లే. ఈ చెడిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారండి, ఎక్స్ క్రిస్టియన్లని. సిగ్గుండాలా? నువ్వు మాజీ అయినవాడివి, మాజీ భార్య అని చెప్పవచ్చునా? నువ్వు మాజీ అయినవాడు మాజీ అవ్వాలా? ఎక్స్ క్రిస్టియన్ నేను. మళ్ళీ దీని మీద ఎందుకు విష ప్రచారాలు? నీకు నచ్చలా పో, నేను ఎవడు కాదన్నాడు. ఈ రోజున అనేక మంది ఈ ఎక్స్ పార్టీ వాళ్ళు కాదు మన మీద చెడు ప్రచారాలు చేస్తున్నారు. మఠం వాళ్ళు ఎవరన్నా మన జోలికి వస్తున్నారా? మఠాధిపతులు మనల్ని ఎవరిని ఏమని అంటున్నారండి? ఈ చెడిపోయిన వాళ్ళు, ఇందులోని చెడిపోయి వెళ్ళిపోయారే వీళ్ళే. అది అప్పుడే చెప్పాడు పౌలు గారు. వీళ్ళు సత్యాన్ని మార్చి ప్రతి సృష్టమును పూజింప ఏంటారా? సృష్టికర్తకు ప్రతి సృష్టి చేసేవాళ్ళు ఎవరు? ఇదిగో చెడిపోయిన వాళ్ళు, పడిపోయిన వాళ్ళు. వాళ్ళోళ్ళు ఎవరు మన జోలికి రారు. వాళ్ళకి భయం, బాబోయేళ్ళ జోలికి వెళ్తే నాశనం అయిపోతామని. ఈ చెడిపోయిన బ్యాచ్ ఉన్నారు చూసారా, వీళ్ళే మన మీదకి ఎగబడేది. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే మహిమ చెల్లించటం మానేస్తే జరిగే తీవ్ర పరిణామాలు చదవాలి, వరుసగా చదవాలి. సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. చదవాలి, 26 కూడా చదువుమా. అందువల్ల వింటున్నారా? ఎప్పుడైతే మనం సజీవుడైన దేవుణ్ణి వదిలిపెట్టి అన్య సంప్రదాయాల్లోకి వెళ్తామో, లేదా విగ్రహాల జోలికి వెళ్తామో, దేవుడు మనల్ని వదిలేసి దేనికి అప్పచెప్తాడు తెలుసా? అది విపరీతమైన కోరికలు, తుచ్చమైన అభిలాషలకి స్త్రీలు సహితం స్వాభావిక ధర్మాన్ని విడిచిపెట్టి, వింటున్నారా? మేల్ అండ్ ఫిమేల్, ఇది సృష్టి ధర్మం. అట కాకుండా ఈ మధ్యకాలంలో వెచ్చలవిడైపోయిన పనితనం ఏంటో తెలుసా? ఆడోళ్ళు పెళ్లి చేసుకుంటున్నారు, మగోళ్ళు మీకు తెలీదా? తెలియకపోతే మరీ మంచిది, తెలుసుకోకండి. విన్నారా? మగోళ్ళు ఏం గాడిదలు కాద్దామని
దెయ్యాలు బట్టి ఒక్కొక్కడికి. ప్రియులారా, దేవుడు వదిలేస్తే వాళ్ళ పరిస్థితులు అట్లా తయారైపోతాయి. ఈ రోజున ప్రపంచం అంతా విపరీతమైన దూరంలోకి వెళ్ళిపోయింది. దేవుని సృష్టి నియమానికి విరుద్ధంగా మనుషులు చెలరేగిపోతున్నారు. కారణం దెయ్యాలు. వాళ్ళలో పనిచేసే మనిషి ఆత్మ కాదండి, దెయ్యాలు. ప్రియులారా, ఆడవాళ్ళు పెళ్ళి చేసుకుంటారట. సిగ్గులేదు? ఏ మగవాళ్ళు చేసుకోగలేదు, మాకే మేము చేసుకుంటాం. అప్పుడు మీరు గుర్తుపట్టాలా, వీళ్ళలో ఉన్నది డెవిల్. ప్రియులారా, ఆలోచించాలి. రోమా పట్టణంలో ఇలాంటి కొంతమంది మనుషులు ఆ రోజుల్లో ఉన్నారు. దేవుని మహిమపరచకుండా సృష్టికర్తకి విరోధంగా లేచిన వాళ్ళని దేవుడు అపవిత్రతకు అప్పచెప్పాడు. దేనికి అప్పచెప్తాడు? పడిపోయిన వాళ్ళందరినీ దేవుడు దేనికి అప్పచెప్తాడు? అన్క్లీన్ స్పిరిట్కి అప్పచెప్తాడు. అన్క్లీన్ స్పిరిట్ ఏం చేస్తుంది? ఆయన మొత్తం బురదలో తొక్కుతుందండి. అది చూడండి ఏమైపోయారు. అటువంటి పురుషులు కూడా స్త్రీ యొక్క స్వాభావిక ధర్మాన్ని విడిచి పురుషులు అవాచ్యమైనది చేయొచ్చు, తమ తప్పిదమును తగిన ఫలమును పొందొచ్చు, ఒకరి ఎడల ఒకరు. అదిగో ఇప్పుడు జనం కూడా అట్లా తయారయ్యారు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న జనం ఇప్పటికీ తయారయ్యారు, ఇప్పటికీ ఉన్నారు. విన్నారా? పురుషులతో పురుషులట, స్త్రీలతో స్త్రీలట, కామ తప్తులైరే తెయ్యం. అయితే చదువున్నాను 28. దేనికి చోటు లేకపోతే, అందుకే మన హృదయం నిండా అంతరంగం నిండా దేవునితో నింపుకోవాలా, దేవుని మహిమను పరిచే అనుభవంలో నింపుకోవాలా. చాలామంది దేవుని భక్తి అంటే ఏదో వేషం అనుకుంటున్నారు, సరదాగా అనుకుంటున్నారండి. లేదండి, ఉంటే వెచ్చకుండాలా, లేకపోతే దానివల్ల వచ్చే నష్టం ఏంటో తెలుసా? భ్రష్టత్వం. ఏంటన్నారా? దేవుడు అపవిత్రతకు అప్పచెప్తే వాళ్ళ చివరి దశ, చివరి అంకం ఎలా తయారవుద్దో తెలుసా? వారు తమ మనస్సులో దేవుని చోటియ్యక చెయ్యరాని కార్యములు చేయుటకు భ్రష్టత్వం. చివరికి వాళ్ళు ఏమవుతారు? ఎయిడ్స్ ఎందుకు వచ్చింది? క్యాన్సర్ ఎందుకు పెరుగుతుంది? ప్రియులారా, ఆలోచించాలి. నడుస్తున్న చరిత్రను ఆలోచించండి, లేఖనం ఏం చెబుతుందో గమనించాలి. అందుకని దేవునిగా మహిమపరచటం నేర్చుకుందుముగాక. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవారుమై ఉందుముగాక. మన దేవుడు ఎందుకు సృజించాడు? ఆయన నామ మహిమ నిమిత్తమై. ఆయనకి మనం కృతజ్ఞత చెల్లించుటకే మనల్ని ఆయన సృజించాడు. గనుక ఆయనకి మహిమ చెల్లించేవారుగా, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా ప్రతిష్ఠించుకుందాముగా. చివరి మాట చదివి ముగిద్దాం. చివరి మాట కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20. త్వరగా. మీ దేహం బాగినాలి. ఈ మాట ఎవడు పడితే టాటూలు వేసుకోవటాలు. వింటున్నారా? ఈ మధ్య అదేం పోయిందిలే. ఒకప్పుడు నేను ప్రేమించాను దాని పేరు ఈడి చేతి మీద చిక్కుకునేవాడు బ్లేడ్ ఎట్టి. వింటున్నారు? దాని పేరు ఈడు పచ్చబొట్లు పొడిపించుకోవటం. ఇవన్నీ దెయ్యాలండి, మనిషి ఆత్మ చేసే పనులు కావు. దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీ దేహం మీది కాదు, ఎవరిది? దేవునికి ఆలయం. విన్నారండి? మీరు మీ సొత్తు గారు దేహంలో ఉన్నారు, కానీ మీది కాదు. అది దేవుడిచ్చిన ఆలయం. మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక దేహం ఉన్నంత కాలం. విన్నారా? రేపు కాలు చేయబడినా కూడా ఏం బాధపడదు. దేవా, ఇంకా బతుకున్నానయ్యా, నేను స్తుతిస్తానయ్యా. ఓపిక లేదా? అయినా సరే చివరి శ్వాస వరకే ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టి కొనబడినవారు. గనుక ఈ దేహం ఉన్నంతకాలం దేహముతో దేవుణ్ణి మహిమపరిచే వ్యక్తులై ఉందురుగాక. దేవుడి మాటలన్నీ మీ గుండెల్లో
నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్.